తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా on KTR accusing them of making reckless statements in recent days. He criticized the BRS government for deceiving the people over the past 10 years, turning a wealthy state into a debt-ridden one. But he alleged that despite incurring a debt of 7 lakh crores, the BRS government failed to fulfill its promises of waiving loans up to 1 lakh. Highlighting the contrast, he stated that the Congress government, which came to power a year ago, has been diligently implementing its promises, and he also assured that farmers with loans below 2 lakhs have been benefited from the waiver, and those left out will also be covered soon under the government's commitment. వాళ్ళు ఆలోచించారు కాంగ్రెస్ వాళ్ళు 5 ఎకరాలకు ఇస్తే బాగు, లేకపోతే 2 ఎకరాలు పరిమితం చేస్తే బాగు, లేదా 10 ఎకరాలు పరిమితం చేస్తే బాగు, లేకపోతే ఎవరికి ఇవ్వకుండా ఇంకా తగ్గిస్తే బాగు, అట్లా చేస్తారని చెప్పి రకరకాల ప్రచారం చేశారు. మేము ఒకటే ఆలోచన, మీరు ఎన్ని ప్రచారాలు చేసుకున్నా, ఎన్ని ఇబ్బందులు సృష్టించడానికి ప్రయత్నం చేసినా మేము మాత్రం రైతుల పక్షానే నిలబడతాం. పంట పండించడానికి ఇచ్చేటువంటి ప్రోత్సాహాన్ని ఎట్టి పరిస్థితుల ఆపం. పంటకు యోగ్యత అయినటువంటి ప్రతి వ్యవసాయ ఎకరానికి, ప్రతి కుటుంబానికి మేము రైతు భరోసా ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా నిన్న ప్రకటించడమే కాదు, సంక్రాంతి నుంచి ఈ ప్రక్రియను మొదలుపెట్టి భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశ ప్రజాస్వామ్య పునాదులు నిలబెట్టి రాజ్యాంగాన్ని అమలు తీసుకొచ్చిన జనవరి 26 నుంచి పంపిణీ చేసే కార్యక్రమాన్ని మీరు కాదు, మీకు సంబంధించిన వందల వేల మంది వచ్చి అడ్డు నిలబడిన రైతు భరోసా పంపిణీ చేస్తాం, చేసి చూపిస్తాం. మాకు భూమి లేదు, మా గురించి కూడా ఆలోచించండి. మాకు ఇల్లు ఇస్తా అన్నాడు ఈ దుర్మార్గుడు, ఇల్లు ఇవ్వకుండా 10 ఏళ్ళు ఇబ్బంది పెట్టారు. మీరు వచ్చింది మా రాజ్యాన్ని తీసుకొని రావాలి, మాకు ఇల్లు ఇవ్వాలంటే ఈరోజు చాలా స్పష్టంగా, ధైర్యంగా, గర్వంగా ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడిగా మీ అందరి సమక్షంలో ప్రకటిస్తున్నాము. ఈరోజు ఇందిరమ్మ ఇళ్లని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3500 ఇళ్లకు తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శాసనసభలో ఈ నియోజకవర్గంలో ఇంటికి 5 లక్షల రూపాయల లెక్క మొదలుపెట్టే కార్యక్రమం మొదలుపెట్టాం. వాళ్ళు ఆలోచించారు కాంగ్రెస్ వాళ్ళు 5 ఎకరాలకు ఇస్తే బాగు, లేకపోతే 2 ఎకరాల పరిమితం